తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకి ఇప్పుడే అందిన తాజా శుభవార్త. ఇక రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా వీడియోని అయితే ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసినట్లయితేనే మీకు ఏవైతే రైతు భరోసాకు డబ్బులకు సంబంధించి 18 లక్షల మందికి లేకపోతే 16 లక్షల మందికి అయినా సరే శుభవార్త అయితే మనకి 2-3 రోజులలో వచ్చేసి వీళ్ళు ఎవరైతే ఉన్నారో మిగతా ఎవరైతే 70 లక్షల మంది రైతులు తెలంగాణలో రైతులు సాగు చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా మనకైతే కొంచెం ఆలస్యం అయితే కావడం అయితే జరుగుతుంది. ఈ మిగతా ఎవరైతే 16 లక్షల మంది రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకైతే తెలంగాణ ప్రభుత్వంపై చాలా ఒత్తిడి ఉంది. పథకాల అసలు విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ప్రతిపక్షం ఒత్తిడి పెంచుతుంటే ప్రతి రూపాయిని పోగేసి లబ్ధిదారులకు ఇస్తుంది. తాజాగా 16 లక్షల మందికి మనీ విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది. ఆ వివరాలకు సంబంధించి ఇప్పుడైతే తెలుసుకుందామన్నమాట. ఆ 16 లక్షల మందిలో మీరు కూడా ఒకరైతే కావచ్చు. మరి ఇది సంగతి. ఇక్కడ అలాగే నిబంధనల కత్తి సూరుతున్న సర్కార్ రాష్ట్రంలో పెట్టుబడి సాయానికి ఇవే నిబంధనలు. మోదీ విధానాలనే ఆదర్శంగా భావిస్తున్న రేవంత్ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మంత్రి తుమ్మల కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి నిబంధనలు అసెంబ్లీ ముందు ఉంచడం, అలాగే ఏవైతే దానికి సంబంధించి ఎవరైతే అసెంబ్లీ ఇప్పుడు ఏదైతే ఉందో పీఎం కిసాన్లో ఏదైతే ఇప్పుడు మనకి ఈకేవైసీ ఇప్పుడు చెప్పిన అంటే మన కేంద్ర ప్రభుత్వం అయితే ఈకేవైసీ ఉంది. అలాగే మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకైతే మాట్లాడడం అయితే జరిగిందన్నమాట. మనకు ఇది ఏదైతే ఉందో చర్చించడం అయితే జరిగింది. ఇక రైతు భరోసా పీఎం కిసాన్ వస్తున్న వారికే రైతు భరోసా ఏదైతే ఉందో 40 లక్షల మందికి రైతు భరోసా కట్టు. దాదాపు 40 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చే అవకాశం లేదని తెలుస్తున్నది. ఇప్పటికే రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం నిబంధనలను వర్తి చేస్తామంటూ పరోక్ష సంకేతాలు ఇచ్చిందని రాజకీయ వ్యవసాయ రంగ వర్గాలు అయితే భావిస్తున్నాయన్నమాట. మరి ఇది సంగతి. ఏదైతే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో 40 లక్షల మందికి రైతు భరోసాను అయితే కట్ చేయనుంది. దానికి సంబంధించి కూడా నేనైతే ఇప్పుడు మీకైతే వివరంగానైతే వివరిస్తానన్నమాట. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే మీకు ఇలాంటి తాజా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో నేనైతే ఇలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీకైతే ముందుగానైతే తెలియజేయడం అయితే జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ని ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, గుర్తింపునకు పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తే వివిధ వర్గాలకు చెప్పిన వారికి రైతు భరోసా అర్హులు గుర్తింపినందుకు పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తే వివిధ వర్గాలకు చెందిన వారిని భారీ సంఖ్యతో కోప్పడటం ఖాయం. పీఎం కిసాన్ నిబంధనలు అతి ముఖ్యమైనది. కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా సరే ఒక్కరికి మాత్రమే పెట్టుబడి సాయం అందుతుంది. ఈ లెక్కన మిగిలిన వారికి రైతు భరోసా గోవింద. కుటుంబంలో ఏ ఒక్కరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ అండ్ ఉద్యోగులు, లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, అదనపు పన్ను చెల్లించిన వారు ఉన్న ఆ కుటుంబం మొత్తానికి పీఎం కిసాన్ రాదు. దీంతో రైతు భరోసాలోనూ వీరందరికీ కూడా పెట్టుబడి సాయం ఏదైతే ఉందో అందబోదు అని అయితే ప్రభుత్వం అయితే మనకైతే తేల్చి చెప్పడం అయితే జరిగిందన్నమాట. అలాగే ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక రైతు భరోసాకు సంబంధించి జనవరి 14న ఈ పథకాన్ని అధికారికంగా అమలు చేయాలని ప్రభుత్వం అయితే ప్లాన్ చేస్తుంది. దీనికి కూడా త్వరలోనే విధి విధానాలు విడుదలైతే కానున్నాయి. ఈ పథకం అమలుకి దాదాపు 5,000 నుంచి 7,000 కోట్ల రూపాయలు అవసరమని ప్రభుత్వం అయితే అంచనా వేస్తుంది. ఈ పథకం పోగేసి పని జరుగుతుంది. అందువల్ల రైతు భరోసా పథకం ఖచ్చితంగా అమలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీన్ని గ్రౌండ్గా అమలు చేసి రైతు భరోసాను ఎగ్గొట్టే కుట్ర జరుగుతుందని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు చెక్ పెట్టాలని అయితే ప్రభుత్వం సమాచారం అయితే రావడం జరిగింది. మరి ఇది సంగతి. ఖచ్చితంగానైతే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీ తోటి రైతులకు కూడా అందరికీ కూడా ప్రతి ఒక్క రైతుకు కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేయండి. అలాగే ఇక్కడ కిందనైతే లైక్ బటన్ అయితే ఉంటుంది. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో త్వరగా వెళ్ళైతే లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీకు నచ్చినట్టయితేనే. అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్త చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. ఇక రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని రంగాలను అయితే సిద్ధమైతే కావడం జరిగింది. మనకు అతి త్వరలోనే ఏదైతే ఉందో మిగతా వారికి 16 లక్షల మంది రైతుల అదాలో వచ్చేసి అయితే మొద్దుగా అయితే విడుదలైతే చేసేలా ఆలోచన అయితే పడుతుంది. 18 లక్షల